మనం అనేక రకాలైన వ్యాధుల గురించి వింటుంటాం. అనేక రకాలైన వైరస్ల గురించి కూడా తెలుసుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ ఈజ్ వెరీ డెడ్లీ. అలాగే నిపా వైరస్, అలాగే మనం చూసినట్టయితే ఎబోలా వైరస్, హంటా వైరస్. మరి వీటన్నిటికంటే ప్రమాదకరమైనటువంటి ఒక వ్యాధి ఉంది. అది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలను చేస్తున్నటువంటి పెద్దలను పట్టి పీడిస్తోంది. మరి ఆ భయంకరమైన విచిత్రమైనటువంటి హేయమైనటువంటి ఆ వ్యాధి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అదే అవినీతి అనేటువంటి ఒక వైరస్ ప్రభుత్వ ఉద్యోగులను పట్టి పీడిస్తోంది. మరి దానికి కారణం ఏంటి? ఎలాంటి ఉద్యోగులు దాని బారిన పడుతున్నారు? అలాగే ముఖ్యంగా స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందించాలని ప్రభుత్వాలు శతవిధాల ప్రయత్నం చేస్తున్నా కూడా ఇటువంటి అక్రమార్కులు ఏ విధంగా వాళ్ళ కార్యక్రమాల్ని ఇంకా కొనసాగించుకుంటూ అసలు చట్టాలు ఉన్నాయి, ప్రభుత్వం ఉంది, ప్రజలు గమనిస్తున్నారనేటువంటి ఒక కనీస కామన్ సెన్స్ కూడా లేకుండా వాళ్ళు ఏ విధంగా ఇటువంటి యాంటీ అంటే దేశానికి అలాగే ప్రజలకు విరుద్ధమైనటువంటి కార్యకలాపాలని కొనసాగిస్తున్నారనే అంశాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ రైట్స్ అనేవి చాలా ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఆ డిపార్ట్మెంట్ చాలా నిబద్ధతతో తన యొక్క కర్తవ్యాన్ని చేస్తున్నందువల్ల ఈరోజు అనేక కేసెస్ సర్ఫేస్ అవుతూ ఉన్నాయి. మరి వాటిలో చూస్తే వందల కోట్లు, అసలు ఊహించనటువంటి ఆస్తులు, ఇక బంగారు, వెండి, అలాగే ఏదైతే మనం సొసైటీలో వాల్యుబుల్ అనుకుంటామో అటువంటివి ఓపెన్ ఫ్లాట్స్ కానివ్వండి, కట్టినటువంటి ఫ్లాట్స్ కానివ్వండి, వెంచర్లలో ల్యాండ్స్ కానివ్వండి, ఇలా ఒకటేంటి మనం చూసినట్టయితే ఏ విధంగా అయితే ఒక మనిషి సంపాదనను అక్రమంగా సంపాదించవచ్చో అన్ని రకాలు వీళ్ళు చేసి చూపిస్తున్నారు. అసలు ప్రభుత్వం కానీ ప్రజలు కానీ వీళ్ళకి ఏం తక్కువ చేశారనేది ఫస్ట్ ఆలోచించాలి. ఈ అక్రమార్కుల విషయాన్ని ఫస్ట్ ఇప్పుడు ఈ మధ్య సర్ఫేస్ అయిన కొన్ని కేసెస్ మనం తీసుకుందాం. సామాన్యులు కాదు వీళ్ళంతా, బాగా ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నతోన్నతమైనటువంటి పదవులు ప్రభుత్వం వాళ్ళకి కట్టబెడితే ఆ పదవుల్ని ఏ విధంగా మనం దుర్వినియోగం చేయొచ్చు అని చెప్పటానికి నిలువెత్తు నిదర్శనంగా మిగిలిపోయినటువంటి వ్యక్తులు వీళ్ళు. మనం ముందుగా ఎవరైతే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి అర్బన్ ల్యాండ్ సీలింగ్లో మేడ్చల్ మల్కాజ్గిరి ఏరియాలో చాలా ఉన్నతమైన పదవి. డిప్యూటీ కలెక్టర్ పదవి అంటే సామాన్యం కాదు, పెద్ద బాధ్యత. అలాగే దానికి ఎంతో నిబద్ధత, దక్షత, దీక్షత ఉంటేనే ఇస్తారు. అలా ప్రభుత్వం మిమ్మల్ని నమ్మి మీ చేతికిచ్చింది. మర్రి వంశీ కృష్ణ, మర్రి వంశీ కృష్ణ. మరి వీరి విషయంలో మనం చూసినట్టయితే వనస్థలిపురంలో ఉన్న వాళ్ళ ఇల్లు, అలాగే వాళ్ళ బంధువులకు, అలాగే సంబంధితమైనటువంటి అందరి ఇళ్లలో తనిఖీ చేస్తే ఏసీబీ అధికారులే ఆశ్చర్యపోయారు. ఆయన చేసే ఉద్యోగానికి, ఆయనకు వచ్చే ఇన్కమ్కు, అక్కడ ఉన్నటువంటి ఆస్తులకు ఏమాత్రం కూడా పొంతం లేదు. అంటే ఇట్స్ ఎ కేస్ ఆఫ్ డిస్ప్రపోర్షనేట్ అసెట్స్. మనం బిఎన్ఎస్లో సెక్షన్ 173 కూడా మనం చూస్తాం. బ్రైబ్ అనేటువంటిది ఎంత దుర్మార్గమో, ఎంత దారుణమో, ఎంత నీచమో, ఎంత హేయమో మన సమాజం చెప్తోంది, మన చట్టాలు చెప్తున్నాయి. ఇట్ ఈస్ ది లార్జెస్ట్ అండ్ మోస్ట్ హీనస్ క్రైమ్ అని చెప్తోంది. మరి తెలిసి మీరు ఇలాంటి వాటిల్లో ఎలా పాల్పడుతున్నారు? వంశీకృష్ణ విషయమే మనం తీసుకున్నట్టయితే ఊహకందని ఆస్తులు. ఇక అసలుకు వాళ్లకు ఎన్ని ఓపెన్ ప్లాట్స్ ఉన్నా, ఎన్ని రకాలైనటువంటి అక్రమాలు చేస్తూ ఆయన ఇంతకుముందు కూడా ఆర్డీఓగా, తహసీల్దార్గా ఇలా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఉన్న ప్రతి చోట కూడా ఆయన మార్క్ ఏంటి అంటే అవినీతి. ఇలా అవినీతి చేస్తూ ఆయన అక్రమంగా ఆస్తులు కూడగట్టుకుంటూ ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరైన వాళ్ళ ఫాదర్ ఇన్ లా పేరు మీద కూడా కొంత ల్యాండ్ను, ప్రభుత్వ భూమికి సంబంధించినటువంటి దాన్ని ఈయన అధికారాన్ని వినియోగించి ఆయన పేరు మీద చేయటం. అంటే ఇలా బంధుప్రీతి, అలాగే స్వలాభాపేక్ష, అలాగే ముఖ్యంగా ఆయన చేసే దాంట్లో తప్పేంటి అంటే ఇటు ప్రభుత్వాన్ని అటు ప్రజల్ని నిలువెత్తున ముంచేస్తున్నారు. మరి మీ ఆత్మసాక్షిని ఒక్కసారి అడగండి వంశీకృష్ణ గారు, మీరు చేసింది నిజమేనా? ప్రజల్ని అలాగే ప్రభుత్వాన్ని ఇలా ముంచేయటం
ఈ విధంగా మోసగించడం, అలాగే ధర్మ విరుద్ధంగా ప్రవర్తించడం మీకు సమంజసంగా అనిపిస్తుందా? మీరు ఒక్కసారి చెప్పండి. మీకు ఈ బాధ్యత ఎందుకు ఇచ్చారు? మీలో ఆ సమర్థత ఉంది, మీరు నిజంగా చేయగలరు, అన్యాయం చేయరు, న్యాయం మాత్రమే చేస్తారనే నమ్మకంతో ప్రభుత్వం మీకు ఇచ్చింది. కానీ మీరు ఆ చైర్ను, మీ పొజిషన్ను, మీ యొక్క బాధ్యతను అడ్డం పెట్టుకొని మీరు చేసింది ఏంటి? ఉన్న ప్రతి చోట అవినీతి. ఈరోజు కూడా మనం చూసాం. ఇదే రెవెన్యూ బోర్డుకు సంబంధించి షామీర్పేటలో తహసీల్దార్గా ఉన్నటువంటి సుచరిత మేడం, వారు చేసిన ఘనకార్యం ఏంటి అంటే, ఒక రైతు తన భూమిలో నాలా కన్వర్షన్ కోసం అప్లై చేసుకున్నప్పుడు భారీగా ఆయనకున్నటువంటి వ్యవసాయ భూమిలో ఎకరాకింత చొప్పున 1,00,000 చొప్పున లంచం అడిగితే అది 30 లక్షలు కట్టలేనటువంటి దీనస్థితిలో ఉన్న రైతు ఏసీబీని ఆశ్రయించాడు. అప్పుడు ఎప్పుడైతే లంచం తీసుకుంటూ ఉండగా సుచరిత మేడంను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఒక మహిళగా ఉంటూ బాధ్యత నిర్వహించవలసినటువంటి మీరు కూడా ఇటువంటి తప్పిదాలు చేస్తే ఇక సభ్య సమాజానికి మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? మీకు అద్భుతమైన హోదా కలిగినటువంటి చైర్ ప్రజలు ఇచ్చారు, ప్రభుత్వం ఇచ్చింది. హుందాగా మీ కార్యకలాపాలు నిర్వహించుకుంటే అసలు సమాజానికి ఒక చక్కటి మీరు మెసేజ్ ఇస్తూ ఉంటారు, సమాజానికి కావాల్సినటువంటి పనులు సజావుగా చేసి పెడతారు. అలాగే ఇటు సమాజాన్ని, అటు ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్రాన్ని, అటు దేశాన్ని కూడా ముందుకు తీసుకుపోవడంలో మీలాంటి అధికారులు చాలా కీలకం కనుక అసలు రెవెన్యూ అనేటువంటిది ప్రభుత్వానికి ఎంతో ముఖ్యమైన అంశం. అటువంటి రెవెన్యూలో మిమ్మల్ని ఉంచారు అంటేనే మీరు చక్కగా నిర్వహించగలరనేటువంటి ఒక అభిప్రాయంతోనే ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంటుంది. కానీ ప్రభుత్వం మీ మీద పెట్టుకున్న ఆశలన్నింటినీ అడియాసలు చేస్తూ ఇంత దుర్మార్గానికి, ఆత్మసాక్షికి విరుద్ధంగా మీరు ఎలా ఇటువంటి కార్యక్రమాల్లో మీరు నిమగ్నమై ఉన్నారు? ఎందువల్ల అంటే సుచరిత మేడం కేసు కూడా మనం చూసినట్టయితే షామీర్పేట అనేటువంటిది ఇది ఫస్ట్ టైం కాదు వీరు చేసిన. దీంట్లో మనం చెప్పుకునే ప్రతి వారిలో ఈ కేసు, పట్టుబడిన కేసు మొట్టమొదటిసారి చేసింది కాదండి. బాగా గమనిస్తే దే ఆర్ హ్యాబిచువల్ క్రిమినల్స్గానే మనం చెప్పుకోవచ్చు. దే హ్యావ్ బీన్ కమిటింగ్ ద క్రైమ్ సిన్స్ లాంగ్. అక్కడ రికార్డ్స్ బట్టి చూస్తే, మనకున్న సమాచారం బట్టి చూస్తే, కాప్రా మండల్లో కూడా ఎప్పుడైతే మేడం పనిచేశారో సుచరిత మేడం, అక్కడ కూడా విపరీతమైనటువంటి అవినీతి. అసలు కాందిశీకుల భూమి అంటే ఎవరైతే అక్కడ ఇండో పాక్ ఆ బార్డర్ ఇష్యూ అప్పుడు ఇక్కడికి వచ్చేసినట్టు వలస వచ్చినటువంటి వాళ్ళకి కేటాయించిన భూమి, కాందిశీకుల భూమిని ఈ పర్టికులర్ కాప్రా రెవెన్యూ మండల్ కిందకి వస్తుంది కాబట్టి అధికారులకు ఆ బాధ్యత అనేది ఉంది. మరి మీకు ఇచ్చిన గురుతర బాధ్యతను ఇట్స్ ఎ స్పెషల్ ప్రివిలేజ్. మీరు దాన్ని ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తే మీరు డిపార్ట్మెంట్కే కాదు, ప్రజలకు, అలాగే అఫెక్టెడ్ పార్టీస్కు మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. కానీ మీరు చేసింది ఏంటి? మీరు అక్కడ ఏవి చేయాలో అది చేయకుండా ఏది చేయకూడదో అది చేస్తున్నారు. మీకున్నటువంటి హోదాను, పవర్ను అడ్డం పెట్టుకొని అక్కడ అఫెక్టెడ్ పార్టీస్కి చెందవలసిన భూమిని అక్రమార్కుల చేతికి అందిస్తూ ఉన్నారు. ఇంతకంటే ఘోరం, నేరం, అన్యాయం, దాష్టికం, ఇక ద్రోహం ఉంటుందా చెప్పండి? అలా ఒక్కొక్క కేసు కాదండి, అసలు చెప్పాలంటే కూడా ఇబ్బందికరంగా ఉంది. ఇక రెవెన్యూ డివిజన్లో డివిజనల్ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి ముద్దం రమణారెడ్డి కేసు కూడా మనం ఈ మధ్య చూసాం. ఆయన కూడా లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. మరి మీరు డివిజనల్ ఇంజనీర్గా మీరు ఉన్నటువంటి కేడర్ ఏంటి? మీరు ఈ కేడర్కు మిమ్మల్ని ఈ మధ్య ప్రమోట్ చేశారు అంటే మీకు ప్రభుత్వం గుర్తింపు ఇస్తోంది, మీ సేవలను రికగ్నైజ్ చేస్తోంది, మిమ్మల్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళాలనే ఆలోచనలో ఉంది. కానీ మీరు చేస్తున్నది ఏంటి? మీ జీవితాన్ని మీరే సర్వనాశనం చేసుకుంటూ ఉన్నారు. ఇటు మీ జీవితాలు నాశనం అయిపోతున్నాయి, అటు మీ ఆఫీస్కి వచ్చిన వాళ్ళ జీవితాలు కూడా నాశనం అవుతున్నాయి. ఏ పని కాక ప్రతి పనికి 100 సార్లు తిరగటం, అలాగే మీకు ముడుపులు చెల్లిస్తే కానీ ఫైలు ముందుకు పోయిన ఒక నిర్వాకం. మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం గమనిస్తూ ఉందండి, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మనం చేస్తే అవినీతి అనేటువంటిది మనం ఎంతకాలం నిర్వహించినా, నడిపినా కూడా నడుస్తుందని మనం అనుకోవడానికి వీల్లేదు.
ఖచ్చితంగా ప్రభుత్వ యంత్రాంగం స్కానర్లో ప్రతి ఒక్కరిని కూడా గమనిస్తున్నారనేది మీరు విస్మరిస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ స్థితికి వచ్చారు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే జలమండలిలో జిఎం స్థాయి వ్యక్తి, అసలు జలమండలి అంటేనే ఎంత పెద్ద సంస్థ, ఆయువు పట్టైనటువంటి హైదరాబాద్ వాటర్ బోర్డ్ అండ్ సీవేజ్ సంబంధించినటువంటి అతిపెద్ద ఈ సంస్థకు మిమ్మల్ని జనరల్ మేనేజర్గా నియమించిన దానికి కృతజ్ఞతగా మీరు చేసిన పని ఇదా? ఆయన ఎస్ఎల్ కుమార్, మరి ఎస్ఎల్ కుమార్ గారు చేసినటువంటి నిర్వాహకం ఏంటి అంటే 100 కోట్ల ఆస్తులు కూడగట్టుకోవటం, అలాగే వారిపై కొన్ని అభియోగాలు కూడా ఉన్నాయి. అవి ప్రతిరోజు కూడా నియర్లీ 50,000 రూపీస్ ఇలా ఇల్లీగల్ ట్రేడ్ ద్వారా, అలాగే తన హోదాను తన యొక్క పదవిని అడ్డం పెట్టుకొని ప్రతిరోజు అక్రమంగా ఆర్జించడం, అనేక సిండికేట్లలో రాకెట్లలో పాలు పంచుకోవడం. ఒక జలమండలికి మీరు జనరల్ మేనేజర్గా ఉన్న మీకు మీ విధి విధానాలు తెలియవా? మీకు ప్రభుత్వం ఏం తక్కువ చేస్తోంది? ఇవ్వవలసిన అన్ని వసతులు ఇస్తోంది. మీ కేడర్కు ఎన్ని రకాల వసతులు ఉంటాయి చెప్పండి? అన్ని ఫెసిలిటీస్ ఇస్తోంది. మిమ్మల్ని అద్భుతంగా ప్రభుత్వం ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టినప్పుడు మీరు ఇంత నీచమైనటువంటి ఆలోచనలు ఎలా చేస్తున్నారు? ఉన్నత అధికారులు రాష్ట్రాన్ని సరిగా ముందుకు తీసుకొని వెళ్ళవలసినటువంటి బాధ్యత కలిగిన మీరే తప్పుదోవ పడుతూ ఉంటే ఇక మీరు సమాజానికి ఏం మార్గదర్శకంగా మిగిలి ఉంటారు? ఒక ఆఫీసర్ ఉన్నాడంటే ఆయన చర్యల వల్ల, ఆయన కార్యకలాపాల వల్ల, ఆయన తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు, ప్రభుత్వాలు, అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రభావితమయ్యేటట్టు ఒక అద్భుతమైన రీతిలో మీరు ఉండాలి. మీరు అటువంటి అద్భుతాలను సృష్టిస్తారనేటువంటి ఒక నమ్మకంతో ప్రభుత్వం మిమ్మల్ని చేరెక్కిస్తే, అద్భుతాలు మాట పక్కన పెడితే మీరు అక్రమాలు చేయటంలో సిద్ధాస్తులై ఈరోజు కన్విక్ట్ అయ్యి మీరు ఈరోజు జ్యుడిషియల్ కస్టడీస్, అలాగే పోలీస్ కస్టడీస్లో మీరు ఉండటం ఎంత హేయమైనటువంటిది ఆలోచన చేయండి. ఈరోజు మనం ఈ కేసెస్ అనేవి ఇక జిహెచ్ఎంసీలో అనేక కేసెస్ చూసాం. కూకట్పల్లి ఏరియాలో ఇంజనీర్స్ కానివ్వండి, శానిటరీ వర్కర్స్ కానివ్వండి, అలాగే మనం చూసినట్టయితే చాలా కేసెస్ అసలు జిహెచ్ఎంసీలో కూడా కరప్షన్ ఈజ్ ర్యాంపెంట్. మరి ఇదంతా ఎందుకు జరుగుతోంది? మనం ఎందుకు ఈ కరప్షన్ గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నామంటే, తెలంగాణ రాష్ట్రం అంటే మనం అందరూ కూడా ఇష్టపడతాం, ప్రేమిస్తాం. తెలంగాణను కష్టపడి తెచ్చుకున్నాం. దాని ఉద్దేశం ఏంటి? ఒక అద్భుతమైన తెలంగాణను, అలాగే భారతదేశంలోనే తలమానికంగా ఉండేటువంటి ఒక రాష్ట్రంగా మనం మిగిలిపోవాలనే ఒక స్వప్నంతో మనం ముందుకు వచ్చాం. మరి అటువంటి మన కోటకు మనమే బీటులు వారేటట్టు ఈ అవినీతి అనేటువంటి ఒక దుర్మార్గాన్ని మన కడుపులో నింపుకొని ఈరోజు మనం విద్యుక్త ధర్మాలు నిర్వహించే ముసుగులో ముందుకు వస్తున్నాం. ఇది ఎంతవరకు సమంజసమో మీరు చెప్పండి. ఎందువల్ల అంటే, ఎవరినైతే నమ్మి మనం ఆయుధం ఇస్తామో ఆయన ఆయుధంతోనే ప్రజలపైనే వికృతమైన కార్యక్రమాలు, అలాగే ప్రజల్ని హింసించే కార్యక్రమాలు, ప్రజలను దోచుకునే కార్యక్రమాలు చేస్తున్నారంటే వారిని ఏమనాలి? ఈరోజు ఎగ్జాక్ట్గా ఇక్కడ మనం చెప్పుకున్న వాళ్ళు చెప్పుకున్నది మనం చాలా కొంచెం ఐస్బర్గ్ అంటామే. టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటే మనకు చాలా కొంచెం భాగం మాత్రమే మనకు ఐస్బర్గ్ కనిపిస్తుంది నీటిపైన. దాదాపు 2/3 సమ్టైమ్స్ ఈవెన్ 90% కూడా లోపలే ఉంటుంది. మరి ఇప్పుడు చెప్పుకున్నటువంటి వాళ్ళ పేరెత్తడం కూడా ఇష్టం లేదు. కానీ రెఫరెన్స్ కేసెస్గా మనం జరిగిన సంఘటనల్ని చెప్పుకోవాలి కాబట్టి మనం వీళ్ళ పేరు తీసుకొని చెప్తున్నాం. మరి ఈ రెఫరల్ కేసెస్ ఇన్ని మనకు కనిపించినవే ఇన్ని ఉంటే ఇక కనిపించని కేసెస్ ఎన్ని జరుగుతున్నాయి? ఈరోజు ఈ క్షణం కూడా రాష్ట్రంలో ఏదో ఒక మూల కరప్షన్ జరుగుతూనే ఉంది. ఏసీబీ, విజిలెన్స్, అలాగే మనం చూసినట్టయితే పోలీస్ యంత్రాంగం అంతా కూడా నిఘా వర్గాలు ఏర్పాటు చేయటం వల్ల ఈరోజు ఈ కేసెస్ బయటపడ్డాయి. ఈ సందర్భంగా మన ఛానల్ తరఫున యాంటీ కరప్షన్ బోర్డు ఈ టీమును మొత్తాన్ని కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. వారు తీసుకున్నటువంటి చర్యలు, వారు చేపట్టినటువంటి నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాల వల్ల అక్రమార్కులను బయటికి తీస్తున్నారు. అహోరాత్రాలు శ్రమ పడుతున్నారు. ఒక ఆపరేషన్ చేయటం అంటే సులభం కాదండి. ముఖ్యంగా మనకు మీడియాలో తెలుసు స్టింగ్ ఆపరేషన్ అంటే అది ఎంత కష్టమో. అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఆపరేషన్ ద్వారా వాళ్ళు నేరస్తుల్ని పట్టుకుంటున్నారు. ఆ తెర వెనక ఉన్నటువంటి వాళ్లను తెర ముందు ప్రవేశపెట్టి సమాజానికి చూపిస్తున్నారు
వీళ్ళ మోసం చేశారు ప్రభుత్వాన్ని, ప్రజల్ని. కాబట్టి వీళ్ళు చేసే కార్యక్రమాలు ఇవేంటి, దాని ద్వారా ఒక సందేశం ఇస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం హెచ్చరికతో ఉండాలి. ఎందువల్ల అంటే మనకున్నటువంటి ఏసీబీ కానివ్వండి, అలాగే ఈ స్కానర్స్ అంత పవర్ఫుల్గా ఉన్నారు వీళ్ళు. ఈ వ్యవస్థలు అంత పటిష్టంగా ఉన్నాయి కాబట్టి ఈరోజు బయటకు వచ్చారు. మరి అక్రమార్కులను వెలక తీయడంలో ఉన్నటువంటి ఒక ఉద్దేశం ఏంటంటే కేవలం వాళ్ళకి శిక్షలు వేయటం. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో అది మనందరికీ తెలుసు. ఇప్పుడు అరెస్ట్ అయిన వెంటనే సస్పెన్షన్కి గురి అవుతారు. కన్విక్షన్ అయితే చాలా మటుకు కేసెస్లో వాళ్ళు డిస్మిస్సల్ కూడా వెళ్ళేటువంటి, అంటే డిపెండింగ్ ఆన్ ది డిగ్రీ ఆఫ్ సివియారిటీ బట్టి మనకు ఆ నిర్ణయాలు కూడా ఉంటాయి. అలాగే ఇంకొక డిపార్ట్మెంటల్ చర్య ప్రకారం కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే పెన్షన్ కానివ్వండి, గ్రాట్యుయిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా విత్హోల్డ్ చేయటం, ఫోర్ఫిట్ చేయటం, ఇలాంటి హక్కులు కూడా ప్రభుత్వానికి ఉంటాయి. అలాగే మనం చూసాం చాలా మటుకు ఇటువంటి కేసెస్లో వీళ్ళ విషయంలో ప్రభుత్వం ఒక్కసారి ఇటువంటి అభియోగం వచ్చిందంటే అడ్వాన్స్మెంట్స్ కానీ, హయ్యర్ ప్రమోషన్స్ కానీ స్టాల్ చేయబడతాయి. మరి ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా కేవలం వీళ్ళని నిందించటానికో లేదా వీళ్ళ గురించి మనం సమాచారం ఇవ్వటానికో ఈ ప్రోగ్రాం చేయటం లేదు. దీన్ని ఒక కేస్ స్టడీగా తీసుకుంటున్నాం. ఆ కేస్ స్టడీ యొక్క ఉద్దేశం ఏంటి అంటే అవినీతిని కూకటి వేళ్లతో మనం నిరోధించాలి, నిర్మూలించాలి. ఒక అద్భుతమైన తెలంగాణ మనం సాధించుకోవాలి, సిద్ధింపజేసుకోవాలి అనేటువంటి ఒక సంకల్పం ఉంటే సరిపోదండి. ఇలాంటి దుష్ట శక్తుల్ని, వ్యక్తుల్ని కూడా ఏరివేసి మన తెలంగాణను ఎప్పుడైతే మన తోటలో కానివ్వండి, మనం పంట భూముల్లో కానివ్వండి చీడ పురుగులు వస్తాయో వాటిని నిర్మూలించి మన పంటల్ని ఎలా రక్షించుకుంటామో అలాగే మన రాష్ట్ర ప్రగతిని కాపాడుకోవడానికి ఇలాంటి చీడ పురుగుల్ని మనం గుర్తించాలి, ఏరివేయాలి. తద్వారా మిగతా వాళ్ళకు కూడా ఒక సందేశం వస్తుంది. ఎవరైనా అవినీతి అనేటువంటి సంకల్పం మనసులో వచ్చినా కూడా భయభ్రాంతులకు గురి కావాలి. అలాంటి కఠినమైన శిక్షలు వేయాలి. ఇప్పుడు మనకు చట్టాలలో కూడా మనం చూసినట్టయితే రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఉంది, అలాగే 3 to 7 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైన్స్ ఉన్నాయి. చట్టాలు ఇంకా కఠినం కావాలి. అసలు అవినీతి అనేటువంటి పేరు వింటేనే అధికారులు భయపడేటటువంటి ఒక సందర్భం రావాలి. అన్నిటికంటే ముఖ్యంగా అధికారుల్లో భయం కంటే ముఖ్యంగా బాధ్యతపై గుర్తింపు రావాలి. అసలు ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి బాధ్యత ఎంత గొప్పది, ప్రభుత్వం మన పైన పెట్టుకున్నటువంటి నమ్మకం ఎంత గొప్పది, ప్రజలు ప్రభుత్వం నమ్మి మనకిచ్చినటువంటి ఈ చైర్కు మనం ఎటువంటి ఒక మంచి పేరు తీసుకొని రావాలి, మనకిచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఎలా సార్థకం చేసుకోవాలి. ప్రజాసేవ చేయటం, ముఖ్యంగా ఒక అధికారిగా ఒక సేవను అందించగలగడం ఒక పెద్ద అదృష్టం. మరి అటువంటి అదృష్టాన్ని మీకు అందించినటువంటి ప్రభుత్వానికి, ప్రజలకు మీరు ఎప్పుడు కూడా రుణపడి ఉంటారనే భావన ఉండాలి. ఆ భావన ఎప్పుడైతే మీ మైండ్లో ఉంటుందో తప్పు చేసేటువంటి అవకాశమే ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసెస్ ద్వారా, అలాగే ఇప్పుడు అసలు మనం చూపించని కేసెస్ ఎన్నో ఉన్నాయి కాబట్టి అవినీతి అనేటువంటిది అతిపెద్ద వైరస్. ఆ వైరస్ను మన రాష్ట్రం నుంచి మనం బయటికి పంపించేద్దాం. అసలు మన రాష్ట్రమే కాదండి, మన దేశం నుండే పంపించే ప్రయత్నం చేయాలి. అందులో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉండాలి. అవినీతి రహిత రాష్ట్రంగా మన తెలంగాణ అన్ని రాష్ట్రాలకు కూడా ఒక రెఫరల్ స్టేట్గా ముందుండాలి, నిలబడి ఉండాలి అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.